అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం చాలా తలనొప్పిగా అనిపిస్తుందా? అయితే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా ఈజీగా వెల్లుల్లి రెబ్బల్ని పీల్ తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెస్లో కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా డేస్ నిల్వ ఉంటుందండి. దానికోసం ఒక పావు కేజీ అల్లాన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోండి తడి లేకుండా. తర్వాత పావు కేజీ వెల్లుల్లిని కూడా తీసుకుని శుభ్రంగా వెల్లుల్లి రెబ్బలుగా ఒలిచేసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను చెప్పే ప్రాసెస్లో కనుక వెల్లుల్లి రెబ్బల్ని పీల్ తీసుకొని చేసినట్లయితే వెల్లుల్లి రెబ్బలు ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతాయండి. ఇక్కడ నేను ఫుడ్ ప్రాసెసర్లో చేస్తున్నానండి. అది అయితే వీడియోలో చూసేయండి. ఫుడ్ ప్రాసెసర్ లేని వాళ్ళు ఇలా వెల్లుల్లి రెబ్బలకి ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి, ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఒక కవర్లో కానీ లేకుంటే ఏదన్నా ఒక క్లాత్లో కానీ వేసి కింద ఇట్లా కొడితే 4-5 సార్లు దానికి ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. మనం గోరులతో గుచ్చి వెల్లుల్లి రెబ్బల్ని పీల్ తీయాల్సిన అవసరం ఉండదు. ఈజీగా వాటికున్న పొట్టుని ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను ఫుడ్ ప్రాసెసర్లోకి ఆయిల్ అప్లై చేసిన వెల్లుల్లి రెబ్బలను వేస్తున్నానండి. వీటిని పల్స్ మోడ్లో పెట్టుకొని మిక్సీకి పీల్ తీసుకున్నాను చూడండి, చూపిస్తున్నాను. పల్స్ మోడ్లో పెట్టిన క్లిప్ మిస్ అయిందండి. అక్కడ పల్స్ మోడ్ పెట్టి చేసేసాను. అదిగోండి అవన్నీ చేసుకుని ఇక్కడ వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కొన్ని ఆల్రెడీ ఊడిపోయి వచ్చేస్తాయండి తోలు, చూడండి చూపిస్తాను. అయిగోండి కొన్ని ఊడిపోయి వచ్చినాయి. ఫస్ట్ ఆ ఊడిపోయినవి వచ్చినాయి అన్నీ కలెక్ట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోండి. మిగతాయి వాటి చెత్తలో ఉంటాయండి. ఇట్లా జస్ట్ ఇట్లా చేస్తే ఇట్లా అనంగానే వచ్చేస్తాయి. అప్పుడు తీసుకుని పక్కన పెట్టుకొని ఆ పొట్టు పడేసేయండి. తర్వాత అల్లాన్ని తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఆరబెట్టుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవన్నీ ఒక్కొక్కటి నిదానంగా ఏరుకొని దాంట్లో పక్కన పెట్టేసుకుంటే గోర్లు గుచ్చుకోకుండా ఈజీగా పీల్ అయిపోతుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కవర్లో వేసి కింద టపటప కొట్టినా కూడా ఈజీగా ఊడొచ్చేస్తాయి అవి పొట్టు. తర్వాత అల్లంని ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లితో పాటు మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఇవి వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. దీన్ని మనము ఏదైనా గ్లాస్ జార్లోకి తీసి పెట్టుకుంటే చాలా డేస్ నిల్వ ఉంటుంది. వాసన పోకుండా స్మెల్ ఫ్రెష్గా ఉంటుందండి. అలా మెత్తగా ప్రిపేర్ చేసుకుని ఏదైనా గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని దానికి గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొన్ని డేస్ అయితే నిల్వ ఉంటుంది. అప్పుడు కూరల్లో వేసేటప్పుడు కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోండి. ఎందుకంటే మనం దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా లిటిల్ బిట్ తక్కువే పడుతుంది. అడ్జస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా డేస్ నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేనండి. ఉంటాను. బాయ్.